అరగంటలో వంట ఎన్నో వెరైటీ రుచులు అందించే అరగంటలో వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనము ఈసల్ నాగరంలో ఉన్న జయంతి గారి ఇంటికి వచ్చామండి. జయంతి గారు చూపించే వెరైటీ రుచులు తెలుసుకుందామా? హలో జయంతి గారు. హలో అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, అంటే ప్రాపర్ ఇక్కడనేనా మీది? హైదరాబాద్లో సెటిల్ అయిపోయాయండి. యాక్చువల్లీ ఆంధ్ర అనమాట. ఆంధ్ర తాడినాడ. అంటే మీ కట్టు మీ బొట్టు చూస్తుంటే ఇక్కడ యాక్చువల్లీ మహారాష్ట్రలో చదువుకున్నాను. మహారాష్ట్రలో చదువుకున్నారు. ఓకే. సో ఆఫ్టర్ దట్ హైదరాబాద్ వచ్చేసాం కాలేజ్ చదువుకోవడానికి. ఓకే, కాలేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ కూడా ఇక్కడనే? అవునండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఈజ్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్. పిల్లలు ఉన్నారా? పాప 7th, బాబు 5th క్లాస్. ఓకే, సో చక్కగా పిల్లలు ఉన్నారు అంటున్నారు కాబట్టి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా చేసుకున్నామండి. ఇప్పుడు మామూలుగా స్నానాలు చేసేసి పూజలు చేసుకుని ముగ్గులు వేసుకుని ఇంటి ముందు పిండి వంటలు, ఇంకా పిల్లలేమో కైట్ ఎగరేసుకున్నారు. ఓకే, అంతా ఫుల్ అన్నమాట, ఎంజాయ్ చేశారు. చక్కగా ఇక్కడ నాగరంలో ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఓపెన్ ప్లేస్ ఉంది, కైట్స్ కూడా బాగా అవునండి. ఓకే, సో చెప్పండి ఈరోజు మీరు చేసే వెరైటీ డిష్ ఏంటి మా టీవీ1 ప్రేక్షకులు? ఈరోజు నేను ఆనియన్ చోలే చేయబోతున్నాను. ఇట్స్ నార్త్ ఇండియన్ డిష్. ఆనియన్ చోలే? ఆనియన్ చోలే. ఓకే, సో నార్త్ ఇండియన్ డిష్. ఓకే, సో అది కొంచెం స్పెషల్గా ఉంటుంది. సో నార్త్ ఇండియన్ డిష్ అంటే బాగుంది, సంథింగ్ స్పైసీగా ఉంటుంది కొంచెం. కర్రీ చాలా బాగుంటుంది. ఓకే, సో దీనికి ముందుగా ఏం చేయాలి? దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకేనండి. ఆనియన్ చోలే. ఆనియన్ చోలే. సో ఆనియన్ చోలేకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఉడికించుకున్న చోలే, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లితోటి తయారు చేసుకున్న పేస్ట్, టమాటో ప్యూరీ, 1 కప్పు చోలే పేస్ట్, ఉడికించుకున్న బంగాళదుంపలు, చింతపండు ప్యూరీ, చోలే మసాలా, ఆయిల్, ఉప్పు, గార్నిష్ కొరకు కొత్తిమీర. ఓకే అండి జయంతి గారు, ఇంగ్రీడియంట్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఫుల్ స్పైసీగా చేస్తూ అంటున్నారు మీరు, ఎందుకంటే నార్త్ ఇండియన్ డిష్ అంటే సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా? డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ముందుగా ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి. ఓకే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, ఆనియన్ చోలే. అవునండి, ఆనియన్ అసలు కాబూలీ చనా అంటారు. ఆఫ్టర్ ప్రిపేరింగ్ అంటే ఇది కాబూలీ చోలే. అవునండి, కాబూలీ చనా. సో ఇక్కడైతే వైట్ శనగ, తెల్ల శనగలు అంటారు. అవునండి. ఓకే, తయారు చేసిన తర్వాత కాబూలీ చనా అని అంటారు. అవునండి. ఓకే, ముందుగా ఆయిల్ వేసారండి? కొంచెం ఆయిల్ వేసాము. పేస్ట్ వేసుకోవాలి, ఆనియన్ పేస్ట్. మీరు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఈ 4 కలిపి పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నారు. ఈ పేస్ట్ మనం ఆయిల్లో వేసుకుని. ఓకే, నాకు ఒకటి డౌట్ అండి జయంతి గారు, అందరూ చాప్డ్ ఆనియన్స్, చాపుడు పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తుంటారు కట్ చేసిన ముక్కలు. అవునండి, మీరు చక్కగా పేస్ట్ తయారు చేసి వేస్తున్నారు. అవునండి, పేస్ట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే గ్రేవీ ఉంటుంది కదా, ఓకే, సో మిక్సీగా బాగుంటుందండి. ఓకే, దీనికి ఆయిల్ కూడా కాస్త తక్కువ పట్టుతుంది. తక్కువ పట్టింది, నేను ఎక్కువ ఎక్కలేదు. ఊరికే ఏంటంటే పచ్చివాసన పోవటానికి. ఓకే, జస్ట్ మనకు కొంచెం లైట్గా ఇట్లా చేసుకోవాలండి. ఆనియన్, ఈ వెల్లుల్లి, పచ్చిమిర్చి, అవునండి, అల్లం ఇదంతా పచ్చిది కాబట్టి దోరగా వేయించుకోవాలి. దోరగా కొంచెం లైట్గా. ఓకే, స్మెల్ రాకుండా అనమాట, పచ్చి స్మెల్ రాకుండా. చాలా మంది చిన్న పిల్లలు, ఇంట్లో చాలా మంది పిల్లలు కూడా ఆనియన్స్ కట్ చేసిన ముక్కలు తినరు, సో వాళ్ళు పక్కకు పెడుతుంటారు. ఉల్లిపాయలు అవునండి, నచ్చదు కొంతమంది పిల్లలకి, చాలా మందికి నచ్చదు. సో వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉంటామండి. సో అలాంటప్పుడు మనం చక్కగా ఇలా పేస్ట్ చేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, చాలా మంది పిల్లలు పచ్చిమిర్చిని కూడా పక్కకు పెట్టేస్తుంటారు కదండి, తినరండి. మీలాగా ఇలా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టేసినాం అనుకోండి, పేస్ట్ చేసి పిల్లలు కూడా తెలియదు. ఇంకా వాళ్ళకి ఏంటంటే మిర్చి రాదు కదా, నోట్లోకి అంతా పేస్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఇందులో లైట్గా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసింది చోలే ఉంది కదండి, అది వేసుకోవాలి. ఓకే, ఇది కూడా ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నారండి. అంటే సగం మనము ఉడికించుకున్న ఉడికించిన కొన్ని చనా మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే, 1 కప్పు చనా మళ్ళీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ ఆనియన్ దోరగా వేగిన తర్వాత కొంచెం దోరగా వేగాక అంటే ఇది కొంచెం వేసేసుకోవాలి. ఇది వేసేసుకోవాలి అంటే మనకి ఏంటంటే గ్రేవీ ఉంటుంది కదండి. ఓకే, ఓకే, సో గ్రేవీ కోసం అనమాట, అంతా మిక్స్ అయిపోతుంది. మీరు ఎక్కువ కొబ్బరి మసాలా ఇదంతా ఎక్కువ యూజ్ చేస్తలేరు కాబట్టి ఇది వేసుకుంటే అంటే మసాలాలు కూడా అందరికీ కొంచెం నచ్చదండి. సో ఏంటంటే సరే మనం ఇలా వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటే కాసేపు బాగుంటుందండి. ఆయిల్ కాస్త పడుతుందేమో, తక్కువ వేస్తాను, కొంచెం వేసుకోవచ్చు కావాలంటే. ఓకే, కాస్త వేస్తారా?
సో ఇట్ డిపెండ్స్ అపాన్ అండి, ఆయిల్ ఎక్కువ తినాలన్న వాళ్ళు ఆయిల్ కూడా ఎక్కువ తినచ్చు. చాలా మంది ఏంటంటే ఆయిలీ ఫుడ్ కూడా ఎక్కువ నచ్చదండి. అవునండి. సో ఏంటంటే మనం కొంచెం తక్కువ వేసుకోవాలి, అవసరం ఉన్నట్టు వేసుకోవచ్చండి. ఓకే. దీంట్లో కొంచెం మనం టమాటా జ్యూస్ కూడా వేసుకుంటే ఓకే. సో ఇది దూరగా వేసిన తర్వాత మళ్ళీ టమాటో అంటే ఏం లేదు, జస్ట్ వాసన స్మెల్ రాకుండా. ఓకే. ఆ పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనము ఈ టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం కాస్త కలుపుతూ ఉండాలి మనం, కొంచెం స్టవ్ తగ్గించుకొని. ఓకే, కాస్త సిమ్లో పెట్టుకొని మనము కలుపుతూ ఉండాలి. ఓకే, ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేలోపు అవును. మీరేమన్నా మీ అభిరుచులు ఏమని చెప్పండి, మీ హాబీస్ అని. హాబీస్ అంటే ఏముంది, వాచింగ్ టీవీ, మ్యాగజైన్స్ అవి చదువుతూ ఉంటాను. సహేలి మ్యాగజైన్ చదువుతూ ఉంటాను. సహేలి హిందీ మ్యాగజైన్. హిందీ మ్యాగజైన్. సహేలి చదువుతున్నారంటే చెప్తారు కదా, సో దాంట్లో ఏమైనా మంచి టిప్ చెప్పగలుగుతారా మాకు? మామూలుగా బ్యూటీ కోసం అయితే ఒక 1 స్పూన్ కర్డ్, ఓకే, 1 స్పూన్ తేనె, ఒక 1 స్పూన్ లెమన్ జ్యూస్. సో ఈ 3 కలిపేసి మనం కొంచెం లిక్విడ్ ఉంటుంది కదా, కొంచెం పేస్ట్ అవుతుంది. అది జస్ట్ మనం తీసుకుని కొంచెం ఫేస్కి అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే ఫేస్ తర్వాత గ్లో వచ్చేస్తుంది. అంటే కూల్ వాటర్తో కొంచెం మనం జస్ట్ కడిగేసుకుంటే చాలు, ఇంకేం చేసుకోకర్లేదు. డైలీ చేయాలండి ఇది? అవసరం, ఓపిక ఉంటే డైలీ చేసుకోవచ్చు, లేకపోతే వీక్లీ వన్స్. వాకింగ్ ఉమెన్ అంటే ఒక 2 టైమ్స్ అలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా వింటర్ సీజన్ కూడా బాగానే ఉంటుంది, అది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, ఫేస్ లో ఉన్న ట్యాన్ కూడా అంతా వెళ్ళిపోతుందండి.